50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ముద్దుగా పెద్దాయన అని పిలుచుకునే కేపీ కొండారెడ్డి గారి వారసత్వం అందిపుచ్చుకొని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అనూహ్య రాజకీయ పరిణామాలతో చిన్న వయస్సులోనే మార్కాపురం శాసనసభ్యుడిగా 2019లో ఎన్నికయ్యారు. ఎన్నో ఏళ్లుగా మార్కాపురం నియోజకవర్గానికి పరిష్కారం కాని పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు, మార్కాపురం పట్టణ మంచినీటి ప్రాజెక్టుతో పాటు 475 కోట్లతో మెడికల్ కాలేజ్, ఇది తన మార్కు అభివృద్ధి అని చెబుతున్నారు. బదిలీలో భాగంగా మరో పులివెందుల అని పిలువబడే గిద్దలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని కొన్ని రోజుల్లోనే ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని నియోజకవర్గ సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం లోకల్ నాన్ లోకల్ అనే అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుంటే తాను మాత్రం సున్నితంగా ప్రజాసేవ చేయటానికి ప్రాంతంతో పని లేదు, అయినా పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి మా కుటుంబం ఎప్పుడూ లోకలే అంటూ వివాదాలకు తావు లేకుండా విమర్శలను తిప్పి కొడుతున్నారు. నామినేషన్ పర్వం ముగించుకుని ప్రచారం నిర్వహిస్తూ గిద్దలూరు గడ్డ వైసీపీ అడ్డా అని మరోసారి నిరూపిస్తూ 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మళ్లీ తన మార్కు పాలన గిద్దలూరు నియోజకవర్గానికి అందిస్తానని చెబుతున్న కేపీ నాగార్జున రెడ్డి గారితో ప్రీపోల్ ముఖాముఖి విత్ సిరాజ్.